హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మహేష్. ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్న వీడియో ఎగ్ కర్రీ. ఈ వీడియో బ్యాచిలర్స్కి తక్కువ సమయంలో ఎగ్ కర్రీ చేయాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్ కర్రీని మంచి టేస్ట్తో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులోనే చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం, లేదంటే మాడిపోతుంది. ఇందులోనే 6 బాయిల్డ్ ఎగ్స్ని ఘాట్లు పెట్టి వేసుకుందాం. ఇప్పుడు క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు ఇలా చేసుకుందాం. చూశారు కదా, ఈ విధంగా క్రిస్పీ లేయర్ రాగానే ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకుందాం. అదే బాణలిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇందులోనే కొద్దిగా జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 3 నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద ఆనియన్స్ని వేసుకుందాం. ఈ ఆనియన్స్ని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను ఇందులో వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఇందులోనే తగినంత సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుందాం. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా ఇందులో వేసుకుందాం. ఈ కరివేపాకు వల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇంతేనండి, మూత వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలి ఉంటుంది. ఇంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.